అందరికీ తెలిసినదే, అందరూ చూసిందే శిల్పకళా వేదిక. దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు, అదే శిల్పారామం అండి. మనకి హైదరాబాద్ హైటెక్ సిటీలో ఇది లొకేటెడ్ అయి ఉందండి. సో మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ కూచిపూడి, భరతనాట్యం, కథక్కళి ఇలాంటివి అంటారు కదా, అలాంటివి ఇక్కడ జరుగుతున్నాయండి. సో మేము వెళ్ళేసరికి ఫస్ట్ది అయిపోయింది, ఈ అమ్మాయిది సెకండ్ అండి. చూడండి ఎంత శుభ్రంగా చేస్తున్నారో, చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ యాక్టింగ్కి, ఆ డాన్స్కి. ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి శ్రీకృష్ణుడి కోసం అండి. అంటే శ్రీకృష్ణుడి నీళ్ళలో ఈ పర్ఫార్మెన్స్లో మనకి చూపించబోతున్నారు. సో మీరు కూడా చూడండి. నేనైతే మొత్తం వీడియోని అయితే క్యాప్చర్ చేయలేదు, మెయిన్ పాయింట్స్ని క్యాప్చర్ చేశాను. సో మీరు కూడా చూసి తరించండి. అండి మనకి శిల్పారామంలో మెయిన్ పార్ట్ అదే అండి. మన పూర్వంలో మన మనుషులు, మన పూర్వకాలంలో వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళ ఇల్లులేంటి, వాళ్ళు చేసే పనులేంటి అనేది మన కళ్ళకు కట్టినట్టుగా ఇందులో చూపిస్తున్నారండి. అంటే అందులో మన ఆడవాళ్ళు పూజలు ఎలా చేసేవాళ్ళు, అండ్ మనకి సంక్రాంతిలో మన ఆంధ్ర సైడ్ వస్తారు కదండి, సో అవన్నీ. సో కూలి పని చేసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు, బొమ్మల కొలువు చేసేవాళ్ళు, ఇలాంటివి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఆ బొమ్మల కొలువు అయితే అచ్చం మన దగ్గర చేసుకుంటున్నట్టే. ఇది కూడా మీరు చూసారు కదా, ఆ కాలంలో శారీస్ని వాటిని నాటేవి, ఇదేమో ఒడ్లు దంచేదండి. సో వీళ్ళు చూసారు కదా, అయితే పని చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి బార్బార్, అదే బజారు అంటారు కదా ఊర్లలో, మార్కెట్. సో అలాంటిది కూరగాయల మార్కెట్, ఇంగ్లీష్లో మనం వెజిటేబుల్ మార్కెట్స్ అంటాము. అదే ఎవ్రీ వీక్లో మనం వెళ్ళి తీసుకుంటాం, లైక్ రైతు బజారు టైప్. పల్లెటూరి సంక్రాంతి టైంలో ఆవుని తీసుకొని వచ్చే బసవన్న, అక్కడ తల్లి పిల్లలు చక్కగా ముగ్గులేసుకొని చూడండి ఎంత కళ్ళకు వినసొంపుగా ఉందో. అండ్ ఇది చూస్తే పూర్వంలో మన వాళ్ళ ఇల్లులండి ఇది. నేను యాక్చువల్లీ నైట్ టైం వెళ్ళాను కదా, సో క్లియర్గా తీయలేకపోయాను. ఆ కాలంలో ఇల్లులు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, గుడిసెల్లో కలిసిమెలిసి అనేది ఇక్కడ ఎట్టే టైం ఒక ఇంట్లో చూపించేస్తున్నారండి. ఇది ఆ ఇల్లు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ టైం నేను డే టైంలో వెళ్ళేటప్పుడు తీస్తాను, లేదంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవి క్యాప్చర్ చేసి నేను మళ్ళీ రీవీడియో పెడతాను. ఇది వచ్చేసి శివపార్వతులు, అదే అండి బొమ్మలు తయారు చేస్తారు కదా దేవుడివి, ఆ కళాకారులు వీళ్ళు. సో ఇది వచ్చేసి వ్యవసాయం చేసేవాళ్ళు, ఈవిడ వచ్చేసి పిల్లోని పట్టుకొని వీళ్ళేమో కుండలు తయారు చేస్తున్నారు. చూసారు కదా, అది కుండల వాళ్ళిల్లు. ఇది వచ్చేసి రీసెంట్గా పెట్టారు మన తెలంగాణలో జరుగుతున్న బతుకమ్మ ఫెస్టివల్ కోసం, పోతురాజు అండ్ ఆల్సో అమ్మాయిలు బతుకమ్మని తీసుకెళ్ళినట్టు డప్పులు వాయిస్తున్నట్టు ఇది. సో ఇది వచ్చేసి అమ్మల అక్కల ముచ్చట్లు, తాతయ్య పిల్లలు ఆడుకుంటున్నట్టు మన అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉంటుందో అలా కట్టారు అమ్మమ్మ గారి ఇల్లు. ఇగోండి మా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంకా నైట్ టైం చూసారు కదా, వ్యూ వచ్చేసి కొత్తగా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు శిల్పకళా వేదికలో. చూడండి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కదా. ఎలాంటి ప్లేసెస్ పిల్లలకి కూడా యూస్ఫుల్ అండి, చిట్ చాట్స్ అవి ఇవి అని చెప్పుకోకుండా నేను ఈరోజు ఈ ప్లేస్కి వెళ్ళాను, అక్కడ మన పూర్వం చూసానని చెప్పుకుంటే ఇంకా వాళ్ళకు కూడా బాగుంటుంది.